వేసేసి కింద ఉన్న అధికారులకు చూడండి అని చెప్పే బుద్ధి కాదా అయింది. నిన్న స్వయంగా చంద్రబాబు గారు చెప్పారు ఏమని, ఆ మిట్టలకి సంబంధించినటువంటి కర్మాగారానికి పొల్యూషన్ క్లియరెన్స్ కావాలి ఈ ఐరన్ ఓర్ తీసుకురావడానికి అన్నటువంటి పాయింట్ అడిగితే ఏదో ఈ త్రూ షిప్స్లో నుంచి వీటిలో అది పడవల్లో నుంచినో దేంట్లో నుంచినో తీసుకురావాలనుకున్నారట. అలా తీసుకురావడానికి పర్యావరణ అనుమతులు కావాలి. అది అభ్యంతరం ఉంటుంది. ఎందుకంటే మీరు కనుక ఒక్కసారి ఎప్పుడైనా మీరు వైజాగ్ వెళ్ళారు ఎప్పుడన్నా, వైజాగ్ లో పోర్ట్ ఏరియాలో చూస్తే మొత్తం రోడ్లంతా నల్లబడిపోయి ఉంటాయి. ఆ బొగ్గు రవాణాతో, ఆ పోర్ట్ లోకి వచ్చే బొగ్గు, ఆ ట్రాన్స్పోర్టేషన్ తో ఆ రోడ్ అంతా కూడా చాలా దరిద్రంగా ఉంటది. ఆ ఎర్ర మట్టి, బొగ్గు మట్టి ఇదంతా ఉంటది. మనం గనక ఒక తెల్లటి కార్ అది వేసుకుని వస్తే వచ్చేటప్పటికి బ్లాక్ కార్ అయిపోతుంది. అంత దరిద్రంగా ఉంటది ఆ రూట్ అంతా, పొల్యూషన్, ఆ దుమ్మంతా ఉంటది. అది వాటర్ లో పడితే కంటామినేషన్ అయిపోతుంది. దానికి ఆయన చెప్పినటువంటి సూచన ఏంటంటే పైపులు వేద్దామన్నారు, పైపుల ద్వారా చేసుకుంటే బెటర్ అని చెప్పారు అని నేను స్వయంగా చంద్రబాబు గారు చెప్పారు కదా. ఒక ప్రధానమంత్రి ఇట్లాగా ఒక సమస్యని విని పరిష్కరించేటటువంటిది నేర్పు ఇంతవరకు చూడలేదు నేను ఎవరి దగ్గర. సాధారణంగా చంద్రబాబు గారిని అందరూ పొగడాలి కానీ చంద్రబాబు గారు ఎవరిని పొగడరు. ఎవరి మీటింగ్ లోనన్నా తనంత